సో, ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చూపిస్తాను మీకు. ఇవన్నీ లెర్నింగ్ అనేవి మనకు ఇంపార్టెంటే. లెర్నింగ్ అనేది కంప్లీట్‌గా ఇంపార్టెంటే. ఇవన్నీ మీరు చూడండి, నేర్చుకోండి. డౌట్ ఉంటే అడగండి గూడా. అండ్ పర్సనల్‌గా పీడీఎఫ్ అనేది కూడా క్రియేట్ చేశాను. ఆ పీడీఎఫ్ కోసం మీరు నాకు కామెంట్ పెడితే పీడీఎఫ్ కూడా పంపిస్తాను. లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినా పంపిస్తాను. అండ్ ఫర్ బిగినర్స్ కూడా నేను ఇక్కడ పీడీఎఫ్స్ అనేవి క్రియేట్ చేశాను. అండ్ మార్కెట్‌లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, అనాలిసిస్ ఎలా చేయాలి అన్నట్టు కూడా ఇక్కడ నేను ప్రాపర్‌గా ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే. ఇవన్నీ చూడండి మీరందరూ. ఓకే. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక ట్రేడర్ మార్కెట్‌లో ట్రేడ్ తీసుకోవాలి అంటే ఎలా ఆలోచించాలి? సో, ఎలా ఆలోచించాలి అంటే సింపుల్‌గా నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. నేను ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఆల్రెడీ నేర్పించాను. సో, ఇదొచ్చేసి మనకు ఒక హై. హై అనేది బ్రేక్ అయింది. అండ్ రీటెస్ట్ అనేది మార్కెట్‌లో జరగలేదు. సో, రీటెస్ట్ అనేది మార్కెట్‌లో జరగలేదు కాబట్టి రీటెస్ట్ అంటే ఇలా రీటెస్ట్ జరగాలి. మార్కెట్‌లో ఆ రీటెస్ట్ జరగలేదు కాబట్టి మార్కెట్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అదే బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళి మనకు రిజెక్షన్ అనేది ఇచ్చింది. ఈ టాపిక్ నేను ఆల్రెడీ పెట్టాను. ఓకే. ఇప్పుడు ఈ రిజెక్షన్‌లో మనకు ట్రెండ్ లైన్ గూడా వచ్చింది. ఫస్ట్‌లో వచ్చేసి ఇది, సెకండ్ హయ్యర్‌లో వచ్చేసి ఇది. సో, ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా అయింది. మార్కెట్‌లో ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది మనకు దొరికింది. ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ దొరికింది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ ఎక్కడైనా మార్కెట్‌లో ఇలా రెడ్ క్యాండిల్‌తో మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి. ఇలా బ్రేక్ చేసింది అనుకోండి, సెల్లింగ్ అనేది కంటిన్యూ ఉంటది. సో, నేను ఇక్కడ ఏమేమి చూసానంటే, ఒక ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి, ఆ ప్యాటర్న్ అనేది మార్క్ చేసుకున్నాను ఫస్ట్. సెకండ్ ప్లాన్ వచ్చేసి ట్రెండ్ లైన్ అనేది మనకు ప్రాపర్ తెలుసు కాబట్టి, మనం ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాము. థర్డ్ వచ్చేసి మనకు రిజెక్షన్స్ కనిపించింది కాబట్టి, ఆ క్యాండిల్‌లో ఎలా బ్రేక్ అయితే మార్కెట్‌లో ఫాల్ కావచ్చు అన్నట్టు కూడా చెప్పాను. అండ్ ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా ఉంది. ఈ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్‌లో హెవీ సెల్లింగ్ అనేది షూట్ అవుతది. సో, మనం ఒక ట్రేడ్ తీసుకునే ముందు లేకపోతే పొజిషన్ లాంగ్ తీసుకునే ముందు మార్కెట్‌లో ఇలా పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్క రోజు మనకు క్యాండిల్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఏం డ్రా చేసుకోవాలి? ఎలా డ్రా చేసుకోవాలి? దాన్ని పట్టుకొని ఎలా ట్రేడ్ చేయాలి? అది ఎందుకు వర్కౌట్ అయితది అని నేను ప్రాపర్‌గా వీడియోస్ చేసి పెట్టాను. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 హౌ టు ఫైండ్ ట్రెండ్స్.